అందరికీ నమస్కారం. నా పేరు బోయే రంజిత్ కుమార్, మాది ఆలూరు నియోజకవర్గం. నేను జనసేన ఐటీ కోఆర్డినేటర్గా ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎల్ఆర్టీ రోడ్ అనేది మా ఊరు ఆలూరు అనేది కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల చాలా ఏళ్ళ నుంచి అభివృద్ధి నోచిపోయి ఉన్నది. ఇక్కడ ఈ ఎల్ఆర్టీ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతం ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే పల్లెటూరుల నుంచి కానీ అక్కడి నుంచి కానీ జనాలు ఇక్కడికే వస్తారు. ఇక్కడ మనకు చూసుకుంటే 4-5 స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా రద్దీ అయిన ప్రాంతం, వ్యాపారస్తులు అందరూ వ్యాపారం చేసే ప్రాంతం. ఈ రోడ్డు సరిగ్గా లేదని దగ్గర 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు కోసం పోరాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవి దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో అప్పుడు ఇలాంటి సమస్య ఒకటి ఉందని మన ఇన్ఛార్జ్ వారిలో తెలుగుదేశం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప గారు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ₹1 కోటి శాంక్షన్ చేసి ఇమీడియట్గా పనులు మొదలు పెట్టే విధంగా చేశారు. ఇదే కాదు, మా ఆలూరుకి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 16 కోట్లు శాంక్షన్ చేసి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ఆలూరు ప్రజలు ఒక 20% ఆల్రెడీ చూసేశారు. జనసేన అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.